పాలసీని ఆదాయ వనరుగా మార్చుకున్నది చంద్రబాబు నాయుడు గారే. మద్యం వ్యాపారులతో కలిసిపోయి మద్యం నియంత్రించుంటే, మద్యపానాన్ని మీరు ఎందుకు తిరిగి కొనసాగించారు? ఇప్పటికైనా సరే ప్రజలకు సమాధానం చెప్పండి. 2014 నుంచి 2019 వరకు మద్యం సిండికేట్ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనే ఉంది. బడి పక్కన గుడి పక్కన అనే విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆయన 2014 నుంచి 19 వరకు 4380 మద్యం దుకాణాలకి అధికారంగా అనుమతిస్తే, ఆ మద్యం షాపులతో పాటు పర్మిట్ రూములతో పేరుతో మరొక 4380 అనధికార బార్లను తెరిపించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా? అదే సమయంలో 43,000 బెల్ట్ దుకాణాలని ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా? ఇవన్నీ దేనికి చేశారు? ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికా? లేకపోతే ప్రజల్ని బాగా తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి మీ సిండికేట్ ఆస్తులు పెంపొందించుకోవడానికి, రాజకీయ అధికారాల్ని కైవశం చేసుకోవడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు? వీటికి సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యం దుకాణాల్లో ఎంఆర్పి రేటు కన్నా సరే మీరు 10 రూపాయల నుంచి 25 రూపాయలకి అదనంగా అమ్మించారా లేదా? చెప్పండి. అధిక ధరకి విక్రయించిన డబ్బుని కింద నుంచి పైదాకా పంచుకున్నది, దోచుకున్నది మీ నేతలు, మీరు కాదా? ఈ దోపిడీ విధానాన్ని వ్యవస్థీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు, మీరు కాదా? మీ హయాంలో విచ్చలవిడిగా బ్రాండ్లను మంజూరు చేసింది మీరే. ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్టులు మద్యం సరఫరా చేయడానికి ఇచ్చింది మీరే. కమిషన్లు దండుకుంది మీరే. మద్యం దుకాణాలని మీ వారికి వచ్చేలా చేసుకున్నది మీరే. తర్వాత వాళ్ళందరినీ సిండికేట్ గా ఏర్పాటు చేసి అధిక రేట్లకి అమ్మించింది మీరే. ఇవన్నీ ఒక వ్యవస్థీకృతం చేసింది మీ హయాంలో కదా? చెప్పండి. దీన్ని పెద్ద ఎత్తున ఆదాయ వనరుగా మార్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు, మీరా కాదా? సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు తీసుకోబట్టే ఎల్లో గ్యాంగ్కి బాగా మండింది. వాళ్ళకి మింగుడు పళ్ళ. అరే, ఎన్నాళ్ళు మనం విచ్చలవిడిగా ప్రజలు తాగించాం, ఎక్కువ రేట్లకు అమ్ముకున్నాం, దోపిడీ చేశాం, ఆస్తులు కూడబెట్టాం, అధికారం కైవసం చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మనల్ని నియంత్రిస్తే మనం ఎందుకు ఊరుకోవాలనుకున్నారు వాళ్ళందరూ? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం విష ప్రచారం చేశారు, అవాస్తవాలు మాట్లాడారు, అబద్ధాలు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక విధానంతో మద్యం షాపుల్ని తగ్గించారు కదా, బెల్ట్ షాపుల్ని తొలగించారు కదా, పర్మిట్ రూముల్ని ఎత్తేశారు కదా. అలాగనే పరిమిత సమయంలోనే మద్యం అమ్మకాలు చేశారు కదా, అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు చేశారు. ఈ చెల్లింపుల విధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు. ఇట్లాంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు మద్యం పాలసీలో తీసుకోబట్టే మద్యం వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకున్న వారికి కంట్లో నలుసుగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ అక్రమ సంపాదనకి, రాజకీయ ఆదాయ వనరులు పోవడంతో చంద్రబాబు గారికి, ఆయన మనుషులకి, తెలుగుదేశం పార్టీకి కడుపు మంట పెరిగింది. వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో కూరుకుపోయి, పాతుకుపోయి, తద్వారా వందల వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఈ నాయకులకి, ఈ మాఫియాకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కంటగింపుగా మారాయి. బార్లు, మద్యం దుకాణాలు అన్ని కూడా, డిస్టిలరీలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోటరీలో ఉండేటువంటి మనుషుల చుట్టూనే ఉన్నాయి. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గొంతులో వెలక్కాయ పడినట్టు అయినాయి. వాళ్ళందరికీ కూడా పచ్చ నేతలకి, చంద్రబాబు నాయుడు గారికి అక్రమ ఆదాయం చేరినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే వాళ్ళందరూ కూడా మద్యం పాలసీ మీద విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు చేసినటువంటి విష ప్రచారంలో ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొస్తున్నారని చెప్పారు. అలాగే లిక్కర్లో విషం ఉందనేటువంటి మాట తప్పుడు రిపోర్టుల ద్వారా ప్రచారం చేశారు. అబద్ధపు నివేదికల్ని వాళ్లే సర్క్యులేట్ చేశారు. కానీ అసలు లిక్కర్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసినటువంటి మద్యంలో అన్ని కూడా నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగానే ఉన్నాయి. అవి ప్రమాదకరం కాదు, సహజ సిద్ధమైనటువంటి మొక్కల నుంచే తయారయ్యాయని చెన్నైలోని ఎన్జిఎస్ ల్యాబ్ కూడా ధృవీకరించినా సరే ఆ ల్యాబ్ రిపోర్ట్లను కూడా వీళ్ళు తారుమారు చేసి, వాళ్ళని ఇవ్వని రిపోర్ట్లని ఇచ్చారని పదే అవాస్తవాలు కూడా ప్రచారం చేశారు. ఎక్కడా ప్రమాదకరం కావు, సహజ సిద్ధంగానే తయారయ్యాయని చెప్పినా ఈ పచ్చమో కాగిందా? ఒక్కొక్కళ్ళు తిమింగలాల్లాగా, అనకొండలాగా ఈ మద్యం ద్వారా వచ్చే డబ్బులు వందల వేల కోట్లు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించడానికి, ఇలాంటి విష ప్రచారానికి వాళ్ళు తెరలేపి ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా తప్పుడు రిపోర్ట్లని వీళ్ళే ప్రచారం చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐఐసిఐకి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మద్యం నమూనాలను పంపించి వాటిని పరీక్ష చేయించిన తర్వాత సర్టిఫై చేయించి అన్ని కూడా నాణ్యతా ప్రమాణాలకు లోబడి నాణ్యమైనటువంటి మద్యాన్నే అమ్మకాలు చేస్తున్నారని ఆ రోజు ఉన్నటువంటి విష ప్రచారాన్ని, చంద్రబాబు నాయుడు గారి కోటరీ చేసినటువంటి విష ప్రచారాన్ని ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. కొన్ని బ్రాండ్లంట కొత్త సృష్టించారంట వైసీపీ ప్రభుత్వ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు 200 బ్రాండ్లకి అనుమతి ఇచ్చారన్న విషయం చాలా మంది ప్రజలకు తెలియదు. 200 బ్రాండ్లకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 200 బ్రాండ్లకి అనుమతి ఇచ్చారు. అందులో మీరు చూస్తే పవర్ స్టార్, లెజెండ్ అనే బ్రాండ్లు కూడా అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఏంటి అండి? పవర్ స్టార్, లెజెండ్ లాంటి బ్రాండ్లకు కూడా అనుమతి ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్, గవర్నర్ రిజర్వ్, నెపోలియన్, బ్రిటిష్ ఎంపైర్, సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, ఇట్లాగా అనేక బ్రాండ్లకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. కాదని చెప్పమనండి, ఆయన్ని కాదని చెప్పమనండి.
అట్లాగనే బీరా 91 పేరుతో 3 రకాల బీర్ల బ్రాండ్లకు కూడా 2019 మే 14న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏమంటే నాసిరకం బ్రాండ్లు అన్నారు, నాణ్యం లేని మద్యం అన్నారు, ఇష్టానుసారం మాట్లాడారు. ఈ బ్రాండ్ల మొత్తానికి అనుమతి ఇచ్చింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారే. కాదని చెప్పమనండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మిగిలిన 6 డిస్టిలరీలకి గత ప్రభుత్వాలు అనుమతిస్తే 14 డిస్టిలరీలకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే అనుమతులు ఇచ్చారు. మద్యం తయారు చేసుకోండి, బాగా అమ్మండి, అమ్మి ఆ డబ్బులు నాకు కమిషన్ ఇవ్వండి అని అనుమతులు ఇచ్చింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారే. ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వని వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయనడం రాజకీయ దురుద్దేశమే. ఒక్క డిస్టిలరీకి అయినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనుమతి ఇచ్చారా? అనుమతి ఇవ్వకుండా మీరు ఇష్టానుసారం ప్రచారం చేశారు కదా. ఇది రాజకీయ కుట్రలో భాగమే. కొన్ని చెప్తా ఉన్నా, మొత్తం 14-20 చెప్పడం కన్నా 2017లో బీవీఎస్ డిస్టిలరీస్ కి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ 2017లో అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా. విశాఖ డిస్టిలరీస్ కి 2019లో అయ్యన్న పాత్రుడు గారిది అనుకుంటా, అది అంతేనండి రమేష్ గారు? 2019లో విశాఖ డిస్టిలరీస్ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మరి ఇవన్నీ అనుమతి ఇచ్చారు. ఎక్కడా కూడా వివక్ష లేకుండా సప్లై ఆర్డర్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. కానీ వివక్షతో డబ్బులు కొట్టేయాలని, స్కామ్ చెయ్యాలని, కమిషన్లు బాగా దండుకోవాలని ఆర్డర్లు ఇచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. దీని మీద ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకి సిద్ధమని కూడా మేమైతే తెలియజేస్తున్నాం. పక్షపాత ధోరణితో తనకి నచ్చిన డిస్టిలరీకి, తనకి నచ్చిన సప్లై కంపెనీలకి ఇష్టానుసారం ఆర్డర్లు ఇచ్చి స్కామ్ చేసింది, కమిషన్లు కొట్టేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోటరీ మాత్రమే అని మేమైతే చాలా స్పష్టంగా చెప్పగలం. ఎక్కడైనా సరే ఇది ప్రూవ్ చేయగలం. 17-18లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 8,106 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు ఇస్తే అందులో 5 కంపెనీలకి 4,122 కోట్ల రూపాయలకు పైగా ఆర్డర్లు ఇచ్చారు. 8,106 కోట్ల రూపాయలు 2017-18లో మద్యం ఆర్డర్లు ఇస్తే అందులో 5 కంపెనీలకి 4,122 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారు. అంటే 50% పైగా ఆర్డర్లు ఇచ్చారు. అందులో పెర్ల్ డిస్టిలరీస్ కానీ, ఫెర్నోడ్ రిచర్డ్ ఇండియా లిమిటెడ్ కానీ, ఎస్వీఆర్ డిస్టిలరీస్ కానీ, అలైడ్ బ్లెండర్స్ కానీ, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కానీ, ఈ 5 కంపెనీలకి 4,122 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారు. మరి దీని స్కామ్ అంటారా అనరా? మీకు 5 కంపెనీల పట్ల అంత భ్రమ ఎందుకు? దానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు?
2018-19లో కూడా 4,765 కోట్ల రూపాయల విలువైన మద్యం ఆర్డర్లు ఇస్తే అందులో 3 డిస్టిలరీస్కి 2,244 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2,244 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారు. వాటిల్లో 3 కంపెనీల్లో ఒకటి సెంచినీ, రెండోది పెర్ల్, మూడోది ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్. ఇందాక చెప్పిన 5 కంపెనీల్లో మళ్ళీ 2 కంపెనీలు రిపీట్ అయ్యి. మీకు ఆ కంపెనీల మీద అంత ప్రేమ ఎందుకు? పెర్ల్ మీదో ఎస్బీవై ఆగ్రో ప్రొడక్ట్స్ మీదో అంత ప్రేమ ఎందుకు? ఇదంతా కమిషన్ల కోసం చేసింది కాదా మీరు? ఇదంతా కమిషన్ల కోసం చేసింది కాదా? వైఎస్ఆర్సీపీ హయాంలో 16 డిస్టిలరీలకి 74% ఆర్డర్లు ఇచ్చారు. దానికి మీరు పెద్ద గొడవ చేశారు, గగ్గోలు పెట్టారు. 16 డిస్టిలరీలకి 74% ఆర్డర్లు ఇస్తే ఏ ఒక్కరికి కూడా 5% లోపే కదా ఉన్నాయి. 5%కి పైబడి ఏ డిస్టిలరీకి కానీ ఏ కంపెనీకి కానీ ఆర్డర్ ఇచ్చారా? చెప్పండి. అంటే మిగతా 4 డిస్టిలరీలకు ఇచ్చింది 26%. అంటే ఎవరికి 6%కి మించలేదు కదా. ఇది పారదర్శకంగా ఆర్డర్లు ఇచ్చినట్టు కదా. అందరినీ సమాన దృష్టితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసినట్టు కాదా? ఇందులో ఎక్కడ మీకు పారదర్శకత కనిపించలేదో మీరు సమాధానం చెప్పండి. 2019 అక్టోబర్ నుంచి 2021 నవంబర్ 30 వరకు బెవరేజ్ కార్పొరేషన్ 17,570 కోట్ల రూపాయల విలువైన మద్యం ఆర్డర్లు ఇస్తే అందులో 16 కంపెనీలకి 11,040 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారు. అంటే 20 డిస్టిలరీల్లో 16 డిస్టిలరీలకి ఇచ్చిన ఆర్డర్స్ 63% దగ్గర. అంటే ఏ ఒక్క డిస్టిలరీ కూడా 4%కి మించి ఆర్డర్లు ఇవ్వలేదు కదా. దీన్ని అడ్డగోలుగా ఇవ్వమంటారా? మీలాగా 5 కంపెనీలకి 50% ఇస్తే అది పారదర్శకత. 16 కంపెనీలకి 63% ఇస్తే అది అడ్డగోలుగా ఇవ్వడమా? అసలు అదాన్ డిస్టిలరీస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందా? అదాన్ డిస్టిలరీస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందా? చెప్పండి. అట్లాగనే మద్యం పాలసీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా అబాస్పాలు చెయ్యాలని, ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చాలని వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా భగ్నమయ్యాయని చంద్రబాబు నాయుడు గారు అండ్ కో అందరూ కూడా కలిసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసేశారు. అక్కడ కూడా మీకు ఎదురు దెబ్బే కదా తగిలింది. ఆ కమిషన్ కూడా 2022లో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించింది కదా. ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మద్యం విధానం చాలా పారదర్శకమైందని చెప్పి, అదేవిధంగా ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించబడినటువంటి కాంపిటేటివ్ కమిషన్ కి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం ఉందని ఆ రోజున వారు కూడా వారి నిర్ణయాన్ని వెలువరించబట్టే కదా మీరు అందరూ వెనక్కి తగ్గారు. అయినా కూడా చంద్రబాబు గారు అండ్ కోలో కొంతమంది వ్యక్తులందరూ కూడా కలిసి పెద్ద మద్యం కంపెనీలు, భారీ ఎత్తున మద్యాన్ని సరఫరా చేసినటువంటి ఏజెన్సీలు అందరూ కూడా కలిసి ఇంటర్నేషనల్ స్పిరిట్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టడానికి మళ్ళీ కేసేశారు. అక్కడ కూడా మీరందరూ కూడా
ఓడిపోయారు కదా, అక్కడ కూడా మీరందరూ కూడా ఓడిపోయారు కదా. అయినా అయినా మీరు ఎక్కడన్నా ఆగారా? ఎక్కడన్నా ఆగారా? ఎంతసేపు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకొచ్చి ప్రజల్ని మద్యపానానికి దూరంగా ఉంచాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని మీరు ఏదో రకంగా తప్పుపడుతూ ప్రతిసారి కుట్ర చేశారు కదా, మీరు కుట్ర చేశారు కదా. చెప్పండి, ఏ ఒక్క డిస్టిలరీకైనా సరే వైసీపీ ప్రభుత్వం ఎక్కడైనా సరే పారదర్శకతకు లోబడి కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా సరే సప్లై ఆర్డర్లు ఇచ్చారా? దీనికి సమాధానం చెప్పండి ఎవరైనా సరే. చాలా చోట్ల చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆన్లైన్ విధానానికి మాన్యువల్ విధానానికి చాలా తేడా ఉంది. ఆన్లైన్ విధానంలో అయితే అంత పారదర్శకంగా ఉంటుంది, మాన్యువల్ విధానంలో అయితే పారదర్శకత లోపించి కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉందని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆన్లైన్ విధానానికి చట్టబద్ధత ఉందా లేదా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆన్లైన్ విధానానికి అసలు చట్టబద్ధతే లేదు కదా. ఎంత మద్యం అమ్ముతున్నామో తెలుసు ఆన్లైన్ విధానంలో? పోనీ బాటిల్ మీద ఎక్కడన్నా క్యూఆర్ కోడ్ ఉంటుందా? పోనీ తెలుసా? నిజంగా ఆన్లైన్ విధానంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పారదర్శకత ఉంటే ఎంఆర్పి రేట్ కన్నా ఒక్కొక్క బాటిల్ని 10 రూపాయలు ఎక్కువకో 20 రూపాయలు ఎక్కువకో ఎలా అమ్ముతారు? పర్మిట్ రూమ్లు ఎలా ఇస్తారు? లేకపోతే బెల్ట్ షాపులు ఎలా ఇస్తారు? మీరు చెప్పండి. ఆన్లైన్ విధానం అసలు పారదర్శకత లేదు. అసలు మాన్యువల్ విధానం అంటే మీరు వేరే అనుకుంటా ఉన్నారు అందరు కూడా. మాన్యువల్ విధానంలో అమ్మకం జరిగితే ఆ అమ్మకం జరిగినటువంటి డబ్బులు మొత్తం కూడా మరుసటి రోజు పొద్దున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి. ఆ డబ్బులను కూడా డిపాజిట్ చేయాలి. ఎవరైనా డిపాజిట్ చేయకపోతే ఎంటే బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. అది పారదర్శకమైనటువంటి విధానం. ఏ బ్రాండ్ ఎంత అమ్ముతున్నాం అనే స్పష్టంగా తెలిసేటువంటి విధానం. ఇవన్నీ తెలుసుకోకుండా ఆన్లైన్ విధానానికి ఏదో చట్టబద్ధత ఉన్నట్టు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. మద్యం వాస్తవ అమ్మకం బ్రాండ్ డిమాండ్కు అనుగుణంగానే సేకరణ జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలాగా ఇష్టానుసారం ఆయనకు నచ్చిన కంపెనీల దగ్గర నుంచి, ఆయనకు నచ్చిన డిస్టిలరీల నుంచి, ఆయన నచ్చిన బ్రాండ్లు ప్రజల మీద రుద్దేటువంటి పరిస్థితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి విధానంలో లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అట్లాగనే కొన్ని బ్రాండ్ల అమ్మకాలు జరగలేదు, వాళ్ళ మీద వివక్ష చూపారని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొన్ని డిస్టిలరీ కంపెనీస్ అడ్వాన్స్ పేమెంట్ ఇస్తేనే సప్లై చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి మద్యం కొనుగోలు చేస్తుందా? ఒక పారదర్శకమైనటువంటి విధానం అమల్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు, మద్యం అమ్మకాల్ని తగ్గించాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఈ డిస్టిలరీస్ కానీ సప్లై చేసే కంపెనీలకు కానీ అడ్వాన్స్ పేమెంట్ కడుతుంది? అడ్వాన్స్ పేమెంట్ కట్టడానికి ఆ రోజు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సుముఖత లేనందువలన కొన్ని కంపెనీస్ సరఫరా చేయకుండా ఆపేసినాయి. అంతే తప్పించి వాళ్ళ మీద ఎలాంటి వివక్ష లేదు. ఆ కంపెనీల మీద ఎట్లాంటి వివక్ష లేదు. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి, ఆదాయం మాత్రం తగ్గిపోయింది. ఆదాయం మాత్రం తగ్గిపోయింది. మరి దీన్ని స్కామ్ అంటారా అనరా? చెప్పండి సమాధానం.
మరి దీన్ని స్కామ్ అంటారా అనరా? అమ్మకాలు పెరిగాయి, ఆదాయం తగ్గింది. దీన్ని స్కామ్ అంటారా అనరా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. అసలు సిసలైన లిక్కర్ స్కామ్ స్టార్ చంద్రబాబు నాయుడు గారే. ఆయన మీదే కదా 2014-19 మధ్య మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లో ఏ3గా ఉన్నది ఆయనే. ఏ3గా ఉన్నదే చంద్రబాబు నాయుడు గారే. ఆయన మీద ఐపీసీ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం కేసు నమోదయ్యింది. A1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ నరేష్ గారు ఉన్నారు. A2గా అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. మీరు అయాచితంగా 3 కంపెనీలకి లబ్ధి చేకూర్చారా లేదా ఆ రోజున? ఒకటి ఎస్పీవై రెడ్డి గారికి, 2 అయ్యన్న పాత్రుడు గారికి చెందినటువంటి విశాఖ డిస్టిలరీకి, 3 యనమల రామకృష్ణుడి గారి వియ్యంకుడైనటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి అడ్డదారులు దొక్కింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే కదా ఆ రోజు కూడా కేసు నమోదైంది. ఈ 3 గురించే కదా మీరు ఎక్సైజ్ పాలసీని కూడా మార్చి ఇష్టానుసారం అనుమతులు ఇచ్చింది. చెప్పండి. మీరు ఇవన్నిటికీ సమాధానం చెప్పకుండా మీ ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద స్కామ్ అంటా ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేని లిక్కర్ స్కామ్ని, లేని మద్యం పాలసీలో లోపాలని అంటగట్టేందుకు ప్రచారం చేయడానికి ప్రధాన కారణం, కక్ష కట్టడానికి ప్రధాన కారణం, కుట్ర చేయడానికి ప్రధాన కారణం పచ్చ నేతలకు ఉన్నటువంటి డిస్టిలరీలు, మద్యం కంపెనీలు, మద్యం సరఫరా చేసేటువంటి కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు పరిధికి మించి అమ్మకాలు ఎక్కువ చేసినటువంటి బార్ల మీద, మద్యం ఎక్కువగా సరఫరా చేసినటువంటి డిస్టిలరీ మీద ప్రివిలేజ్ ఫీజుని మీరు ఎందుకు రద్దు చేశారు? మీరు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు రద్దు చేశారు? 5% ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేసే అధికారం మీకు లేదు కదా. రద్దు చేయొద్దని కూడా మీకు చెప్పారు కదా. అయినా కూడా మీరు క్యాబినెట్కి తెలియకుండా ఎందుకు రద్దు చేశారు? రద్దు చేసి వాటి మీద మీరు ఎందుకు సంతకాలు పెట్టారు చెప్పండి. మీతో పాటు కొల్లు రవీంద్ర గారు కూడా సంతకం పెట్టారు కదా. జీవో నెంబర్ 218 మీద మీరు సంతకాలు పెట్టారు కదా. మీరు చెప్పండి. ఇదిగోండి, చంద్రబాబు నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు సంతకాలు చేశారు. దేనికోసం చేశారు? అది ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది కదా. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేయడం వలన ప్రభుత్వ ఖజానాకి గండిపడ్డమే కదా. మరి మీరు ఎందుకు రద్దు చేశారు చెప్పండి. ఎందుకు రద్దు చేశారు? దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం అయినా కూడా మీరు ప్రివిలేజ్ ఫీజుని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలి. కమిషన్ కోసమా? స్కామ్ కోసమా? దేనికోసం ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేశారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. కమిషన్ల కోసమో, స్కాముల కోసమో, అధికారంలోకి రావడం కోసమో, ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడం కోసమో తప్పుడు పనులు చేసేది మీరు. బురద జల్లేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మద్యం పాలసీ మీద ఒక కట్టు కదా అల్లారు, దాని మీద ఇష్టానుసారం చేసుకుంటా పోతా ఉన్నారు. పైగా దాంట్లో బిగ్ బాస్ అంటూ మా పార్టీ అధ్యక్షుల్ని,
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బిగ్ బాస్ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి సారా డబ్బులతో ఆ రోజు ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు నాయుడు గారు బిగ్ బాసా కాదా? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం తొలినాళ్లలో ఏలేరు స్కామ్ పేరుతో భూములు కోల్పోయిన నిర్వాసితుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి డబ్బు కొట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బిగ్ బాసా కాదా? పదవీ కాలం పూర్తయి ప్రభుత్వం రద్దయి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఐఎంజీకి 100 ఎకరాల భూముల్ని, వేలాది కోట్ల రూపాయల భూముల్ని, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న భూముల్ని అప్పగించి కోట్లాది రూపాయల లంచాలు కొట్టేసిన చంద్రబాబు గారు మీరు బిగ్ బాస్ కాదా? ఓట్లకి నోటు కేసులో తెలంగాణలో ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినటువంటి మీరు బిగ్ బాస్ కాదా? ఇవి కాకుండా రాజధాని భూములు, ఇసుక, రింగ్ రోడ్ అలైన్మెంట్, స్కిల్ స్కామ్, అసైన్డ్ ల్యాండ్ స్కామ్, ఫైబర్ నెట్, ఇలా అనేక కుంభకోణాలు చేసినటువంటి చంద్రబాబు గారు బిగ్ బాస్లకే బిగ్ బాస్ కాదా మీరు? చెప్పండి. ఇప్పుడు రాజధానిలో నిర్మాణంలో విపరీతంగా రేట్లు పెంచేసి స్క్వేర్ ఫీట్ కి 10,000 రూపాయల చొప్పున కట్టబెట్టిన మిమ్మల్ని ఏ బిగ్ బాస్ చేస్తున్నాడో సమాధానం చెప్పగలరా? పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ తెగనమ్ముకుంటున్న బిగ్ బాస్ ఎవరో ప్రజలకు తెలియదా? ఇంతకు ఈ బిగ్ బాస్ అని రాస్తున్నటువంటి ఈనాడు పత్రిక యాజమాన్యం అతి పెద్ద ఆర్థిక నేరాలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియల్ పేరు మీద 5,000 ఎకరాలు, మార్గదర్శి చిట్ ఫండ్ మీద 100,000 కోట్ల స్కామ్ చేసింది. మరి ఈ బిగ్ బాసుల్లో మరో బిగ్ బాస్ వీళ్ళ కాదా? మీరందరూ కూడా సమాధానం చెప్పుకోవాలి. మీ ఇష్టానుసారం వార్తలు రాసి మీ వ్యక్తిగత ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని, ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మద్యం అమ్మకాల్ని నియంత్రించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద లేనిపోని అపవాదులు పెడుతూ అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉంటే ప్రజలు ఇవన్నీ కూడా గ్రహిస్తారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ముక్కు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.